పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన శ్రేణులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆవిర్భావ సభకు ఏ ఆటంకం రాకూడదని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మౌలమ్మ అమ్మవారిని సైనికులు దర్శించుకున్నారు. అనంతరం మసీదును సందర్శించి సభ విజయవంతం కావాలని ప్రార్థించారు. భీమవరం నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు బహిరంగ సభకు వెళ్తున్నారని పార్టీ శ్రేణులు తెలిపారు. రోజున అమ్మవారిని దర్శించుకొని సనాతన ధర్మంలో భాగంగా అన్ని కులాలు అన్ని మతాలు ఏకం కావాలని అందరినీ ప్రార్థిస్తూ మరి ముందుకు వెళ్ళటానికి సమాప్తం అవుతాము. సుమారుగా 50 బస్సులతోటి అలాగే 100-200 కార్లతోటి మరి పిఠాపురంలో చెలో పిఠాపురం బయలుదేరడానికి సమాప్తం అయ్యామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజున మనం కుంభమేళా చూసాం. రేపటి రోజున పిఠాపురంలో 5 లక్షల మంది జనాభా వస్తారని ఒక అంచనా కూడా ఉంది. దాంట్లో భాగంగా మేమంతా కూడా ప్రజలందరూ కూడా ఆశించదగ్గది. ఎందుకంటే కార్యక్రమం విజయవంతం అవ్వాలని, వీర మహిళలు జనసేనలు ఇటువంటి ఆటంకాలు కలగకుండా జరగాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది వస్తున్నారు కాబట్టి ఎటువంటి అంతరాయాలు కలగకుండా జరగాలని మనస్ఫూర్తిగా ఆ మావుళ్ళమ్మ తల్లి, ఆ ప్రభు, ఆ అల్లా, ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జన సైనికులు వీర మహిళల ద్వారా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి మరి అనేక కష్ట నష్టాలు ఒడిదుడుకు ఎక్కిని 11 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకి వినిపించి మరి ఆ రోజున కూడా ఏ రోజు కూడా తగ్గకుండా 10 సంవత్సరాలు కూడా చాలా బలంగా ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం. మరి ఈ సంవత్సరం 11 సంవత్సరాలు పూర్తి చేసిన 12 సంవత్సరం పుష్కర కాలం గడిచి అడుగుపెట్టే సందర్భంగా ఈ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఒక ప్రత్యేకత ఉంది. అధికారికంగా జరుపుకున్న మొదటి ఆవిర్భావ సభ. అలాగే మా జనసేన అధినాయకుడు, మా నాయకుడు పిఠాపురంలో స్థానికంగా పోటీ చేశారు కాబట్టి ఆ స్థానంలో ఇవాళ ఈ సభ ఏర్పాటు చేయడం మరొక కొత్తగా సంతరించుకుంటుంది. మరి రాజకీయ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ సభ ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందరికీ అభినందనలు తెలుపుకుంటూ మరి రేపు పొద్దున్న జరగబోయే కార్యక్రమానికి భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనూ అలాగే చిన్నబాబు గారు, కనకరాజ్ సూరి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త నాయకుడు పిఠాపురం వచ్చి